నమస్తే, నేను మీ నాగేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇద్దరి మీద ఈ మధ్య కాస్త ఉన్నట్టుండి ఎందుకో ప్రేమ పుట్టింది. గత ప్రభుత్వంలో ఈ ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను అక్రమంగా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని చెప్పి అప్పటి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పార్టీలో కింది స్థాయి అంటే ఎమ్మెల్యే అభ్యర్థుల వరకు కూడా తీవ్ర స్థాయిలో వాళ్ళ మీద ధ్వజమెత్తారు. వీళ్ళను కార్నర్గా చేసుకుని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్నారని ఎన్నికల ప్రచారంలో కూడా తీవ్రంగా తూర్పరబట్టారు. ఎన్నికలు ముగిశాయి. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో 3 నెలల కాలం గడిచినప్పటి నుండి ఆ 2 సంస్థల మీద చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ మొదలైంది. ఈ ప్రేమ ఎందుకో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళలో ఒకటి ఎవరంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. ఈ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో విద్యుత్ రంగానికి సంబంధించి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు పనులు చేసింది. సో ఈ కాంట్రాక్టు పనులు జగన్మోహన్ రెడ్డి గారు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు ఎక్కువ ధరలకు కట్టబెట్టి ఆయన వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో కూడా ఈ అంశాన్ని ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించి ఆరోపణలు విమర్శలు చేశారు. దీనికి తగ్గట్టుగానే అప్పట్లో తెలుగుదేశం అనుబంధ పత్రికలుగా వ్యవహరిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా పెద్ద స్థాయిలో పతాక శీర్షికలతో విద్యుత్ రంగంలో వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసింది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, జగన్మోహన్ రెడ్డి దీన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు కుంభకోణం చేశారనే విధంగా పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు చేశాయి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేది కేవలం ఒక ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే ఒక చిన్న సంస్థ కడపలో. దీనికి వేలు లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టడం వెనుక ఉన్న మొదలు ఏంటని పెద్ద స్థాయిలో విమర్శలు చేశారు. అలాగే మెగా ఇంజనీరింగ్ వర్క్స్ సంస్థ, ఈ సంస్థ కూడా పోలవరం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం పనులను కంటిన్యూ చేసింది. ఈ సంస్థ కూడా రాష్ట్రంలో అనేక కాంట్రాక్టులు వేల కోట్ల రూపాయల పనులు చేసింది. సో ఈ మెగా ఇంజనీరింగ్ వర్క్స్ను కూడా అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒక దశలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. సో ఈ మెగా ఇంజనీరింగ్ వర్క్స్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, వీళ్ళిద్దరి మీద చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ పుట్టింది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అయితే గిన ఎన్నికలకు కాస్త అటు ఇటు కొన్ని నెలల ముందే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తెలుగుదేశం పార్టీకి 40 కోట్ల రూపాయలు అధికారికంగా విరాళం ఇచ్చింది. అంటే ఇంకా అనధికారికంగా ఏమన్నా ఎంత ఇచ్చారో ఏం తీసుకున్నారో తెలియదు, కానీ 40 కోట్ల రూపాయలు అయితే అధికారికంగా విరాళం ఇచ్చింది. ఆ తర్వాత మెగా ఇంజనీరింగ్ వర్క్స్ కూడా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఏదో కాస్త గమనించుకున్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పనులు యథాతథంగా జరిగిపోతున్నాయి. వాళ్లకు చెల్లించాల్సిన వందలు వేల కోట్ల రూపాయల బిల్లులు ఎలాంటి అడ్డంకులు లేకుండా చెల్లిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద విరుస్తున్నారు. ఎన్నికలకు ముందు వీళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారే పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాడు కదా. ఇప్పుడు ఈయన వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. వాళ్ళకు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉండే బిల్లులు చకచకా చెల్లిస్తున్నారు అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. ఇక మెగా ఇంజనీరింగ్ వర్క్స్ కృష్ణారెడ్డి గారి వ్యవహారానికి వచ్చేప్పటికీ కృష్ణా జిల్లా డోకిపర్రు ఆయన సొంత ఊరు. ఆ ఊరిలో కృష్ణారెడ్డి గారు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చాలా బాగా కట్టారు. ఈ మధ్య ఆ ఆలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. అంటే ఒకప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వ్యక్తి ఆహ్వానించడం, ముఖ్యమంత్రిగా ఆ చిన్న కార్యక్రమానికి హాజరు కావడం అనేది ఇప్పుడు తెలుగుదేశం వర్గాల్లోనూ రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఒకవైపు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఒకవైపు మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి గారి మీద, ఈ ఇద్దరి మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఫలంగా ఎందుకు ప్రేమ పుట్టిందనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చకు దారితీసింది.